హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు, క్లాస్ 10 ఫిజికల్ సైన్స్ సంబంధించి చాప్టర్ 1 కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో మనము చివరి వీడియోకు చేరుకున్నాం. మరి ఈ వీడియోలో మరి కోరోజన్ అంటే ఏమి, ర్యాన్సిడిటీ అంటే ఏమో తెలుసుకుందాం. See the first slide in this video. See, observe these three pictures. See, these are what? These are related to effects of oxidation reactions in everyday life. See the first picture. Here is a iron మెటీరియల్. ఐరన్ మెటీరియల్ ఏమైంది ఇక్కడ? కాస్త దాని యొక్క కలర్ అనేది ఫేడ్ అవుతుంది. ఇట్ ఈస్ టర్న్ ఇంటూ రెడిష్ బ్రౌన్. అండ్ సీ హియర్ సిల్వర్ స్పూన్స్ ఆర్ టార్నిష్డ్ ఇంటూ బ్లాక్ కలర్ like tarnish అయినాయి. అట్ ద సేమ్ టైమ్ see the copper. See, this is what? This is copper rod is tarnished into which color? గ్రీన్ కలర్ లేకి టార్నిష్ కావడం జరిగింది అనమాట. సి ఇక్కడ ఏం జరిగింది? సి ఆల్ దీస్ మెటల్స్ లైక్ ఐరన్, సిల్వర్ అండ్ కాపర్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు మాయిశ్చర్ అండ్ air. See, whenever these metals exposed to air and moisture or acids, their color becomes different. దాని యొక్క బేసిక్ కలర్ ఏదైతే ఉందో, బాగా షైనీగా ఉన్నటువంటి కలరు అది ఫేడ్ అవుట్ కావడం జరిగింది అనమాట. ఐరన్ బికమ్స్ రెడిష్ ఇన్ బ్రౌన్ అండ్ సిల్వర్ బికమ్స్ బ్లాక్, whereas copper is turned into green color. This phenomenon is called corrosion. See, what is corrosion? See, is the process by which metal surfaces is attacked by a certain substances like air, water, of course, acids. దీన్ని మనం ఏమంటాం అంటే కొరోజిన్. మామూలుగా మనం ఇది చూస్తున్నట్టాం, ఇనుము తుప్పు పట్టింది అంటాం, రస్టింగ్ ఆఫ్ ఐరన్ చూసాం. అలాగే దీస్ ఆర్ వాట్? టార్నిషింగ్ అంటే దాని యొక్క మెరుపుదనాన్ని కోల్పోవడం. సిల్వర్ బాగా మెరుస్తూ ఉంటుంది, ఇట్ ఈస్ టార్నిష్డ్ ఇంటూ బ్లాక్ కలర్ అండ్ కాపర్ ఇంటూ గ్రీన్ కలర్. దీస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఆక్సిడేషన్. ప్రీవియస్ క్లాస్లో మనం చదివాం ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్, గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ కాల్డ్ ఆక్సిడేషన్. ఆ ప్రాసెస్ వల్ల ఇవి దాని యొక్క మెరుపుదనాన్ని కోల్పోవడం జరుగుతుంది అనమాట. అండ్ వన్ మోర్ ఎఫెక్ట్ చూద్దాం, దట్ ఈస్ ఫుడ్కు రిలేటెడ్గా, దట్ ఈస్ ర్యాన్సిడిటీ, మక్కిపోవడం అంటాం. ఏదైనా నూనెతో తయారైనటువంటి పదార్థాలు కొన్ని రోజుల తర్వాత రుచిని కోల్పోతాయి, ఒక బ్యాడ్ స్మెల్ రావడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ ఆక్సిడేషన్. ఏవేవైతే ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో ఆయిల్స్లో ఉన్నటువంటి ఆ ఫ్యాటీ యాసిడ్స్ దే రియాక్ట్ విత్ ఆక్సిజన్ అండ్ దే బికమ్ ర్యాన్సిడ్. అంటే డిఫరెంట్ ఓడర్, అంటే డిఫరెంట్ స్మెల్ రావడము, టేస్ట్ కోల్పోవడం జరుగుతుంది. దాన్ని మనము ర్యాన్సిడిటీ అని అంటాం అనమాట. when fats, oils stay in open for long time, they get oxidized and become rancid and their smell and taste change. This process is known as what? Rancidity. మరి దీన్ని మనము అవాయిడ్ చేయడం కోసం, ప్రివెంట్ చేయడం కోసం మనం ఏం చేస్తాము? ర్యాన్సిడిటీని మనం ప్రివెంట్ చేయడం కోసము యాంటాక్సిడెంట్స్ యూజ్ చేయడం జరుగుతుంది ఫుడ్ మెటీరియల్స్లో. అట్ ద సేమ్ టైం ఏదైనా రిఫ్రిజిరేటర్లో ఉంచేయడం కానీ, లేదంటే దాన్ని బాగా ఎయిర్ టైట్ కంటైనర్స్, ఏవైతే ఎయిర్ మన దాంట్లోకి వెళ్ళకోకుండా కంటైనర్స్ని మనం వాడామనుకోండి, అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ని మనం స్లో డౌన్ చేసామనుకోండి, అది ఎక్కువ రోజులు అది ఫ్రెష్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. లైక్ చిప్స్ చూస్తాం మనము, చిప్స్లో
చిప్స్ బ్యాగ్స్లో మనకు కొద్దిగా గ్యాస్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ నైట్రోజన్ గ్యాస్. అందులో నైట్రోజన్ని ఫిల్ చేసి చిప్స్ను స్టోర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నైట్రోజన్ ఆక్సిడేషన్ జరగకోకుండా అది కొంతవరకు ప్రివెంట్ చేయగలుగుతుంది. ఆ విధంగా ఎక్కువ రోజులు అది మంచి స్మెల్ అండ్ టేస్ట్ను కలిగి ఉండడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ వన్ మోర్ ఎఫెక్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. వన్ ఈజ్ కొరోజన్, వన్ మోర్ ఈజ్ రాన్సిడిటీ. మరి ఈ 2 టాపిక్స్తో మనకు చాప్టర్ 1లో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా కంప్లీట్ అయినాయి. మరి నెక్స్ట్ మనం లైట్ చాప్టర్ని స్టార్ట్ చేసుకుందాం. అందులో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మరి ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్కు వీలైనంత ఎక్కువ మందికి చేరవేయండి. ఎక్కువ మంది వీడియోను చూసి దీన్ని ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.